ప్రేమ మార్గాలు. గౌరీ తన వ్యక్తీకరణ కళ్లతో ఒక వారం తర్వాత ప్రేమ మార్గాల మధ్య తనను తాను ఆవిష్కరించుకుంది. మార్గాల ద్వారా తనను తాను తరచుగా వెనక్కి నెట్టడం మాత్రమే అయినప్పటికీ కొన్ని మూలల్లో ఆమె తన పాఠశాలలో ఒక విద్యార్థి అయిన రాజు యొక్క ఆప్యాయతతో ఆమె హృదయాన్ని బహిరంగంగా బయటకు తీసింది. రాజు గౌరికి లేఖల ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు. వారి ఏకైక సంబంధం యొక్క స్పష్టమైన కనెక్షన్ కోసం ఆశించలేదు, కాని వారి కలయిక కోసం ఆరాటపడ్డాడు. ఆ ఉత్తరాలు గౌరీకి ఇతరులకు ముందే తెలిసిన విషయాలను వెల్లడించాయి. అతని ప్రేమలేఖలు అందుకున్న తరువాత గౌరీ కూడా తన భావాలను వ్యక్తపరచడం ప్రారంభించింది. చిన్న సంతోషంతో ఓ రోజు కలిశారు. గౌరితో ఉండాలనే కోరికను రాజు చెప్పాడు. అడ్డంకులు తొలగిపోతే గౌరీ రాజు సాంగత్యాన్ని కోరుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని వ్యతిరేక మార్గాలు ఉన్నాయి. ఎన్నో ప్రతికూలతలు గౌరీని రాజు నుండి మానసికంగా దూరం చేస్తాయి. అయితే ఆ అడ్డంకులు తొలగిపోయాక గౌరీ రాజును వెనక్కి తీసుకుంటుంది. చివరగా రాజు తన ప్రేమను కలుసుకోవడానికి అడ్డంకులను ధీటుగా ఎదుర్కోవడమే ఉత్తమ మార్గం అని నిర్ణయించుకున్నాడు. రాజు గౌరి పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తిగతంగా ఒప్పుకుంటాడు. వారి రెండువైపుల సంబంధంలో పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ మార్గాలు ముగిశాయి. రాజు మరియు గౌరి జీవితంలోని సవాళ్లను అధిగమించి సంతోషంగా కలిసి వచ్చారు. ప్రేమ మార్గాలను అనుభవించిన వారి ప్రేమ వృద్ధి చెందుతోంది. ఈ మార్గాలు ఎందుకు ఆనందం మరియు శ్రేయస్సుకు దారితీశాయి? ఎందుకంటే అవి నెరవేర్పు, సంతోషం మరియు శ్రేయస్సుకు మార్గం అయ్యాయి.